హాయ్ అండి. వెల్కమ్ టు జేఎస్ డైరీస్. ఈరోజు వీడియోలో సింపుల్‌గా, టేస్టీగా ఎగ్ కర్రీని ఇలా చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 బిర్యానీ ఆకులు, 2 చిన్న ముక్కల దాల్చిన చెక్క, ఒక పెద్ద యాలుక, ఒక చిన్న యాలుక, 3 లవంగాలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వీలైనంత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకొని టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక రెబ్బ కరివేపాకు, టేస్ట్‌కి సరిపడా కారం వేసి ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకొని 2 పెద్ద టమాటోల ప్యూరీని వేసి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. టమాటో మగ్గే వరకు ఉడకపెట్టి పెట్టుకున్న ఎగ్స్‌ని ఫ్రై చేసుకుందాం. ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ ఉప్పు వేసి ఆల్రెడీ ఉడకపెట్టి ఉంచుకున్న ఎగ్స్‌ని ఘాట్లు పెట్టుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్‌ని మరీ ఎర్రగా ఫ్రై చేసేయకండి. ఇలా ఫ్రై చేసుకున్న గుడ్లను పక్కన పెట్టుకొని కడాయికి మూత తీసి మొత్తం ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఈ టైంలో గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు, ఇంకొక రెబ్బ కరివేపాకు, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను వేసి లైట్‌గా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చివరగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ గరం మసాలా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్‌గా, టేస్టీగా, స్పైసీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. ఈ ఎగ్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.